నమస్తే, నేను శ్రీహరి. తెలుగువారి ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తం అయింది. ద్రోణాచార్య గోపీచంద్ మార్గదర్శకత్వంలో సింధు గొప్ప చరిత్రను సృష్టించింది. భారతదేశ చరిత్రలో ఎవరూ సాధించలేని రీతిలో ఒక అత్యుత్తమ పథకాన్ని సాధించింది. రియో ఒలింపిక్స్లో రజత పథకాన్ని సింధు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సాక్షితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీదకి తదుపరి కాలంలో వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ టార్గెట్లు ఎలా ఉండబోతాయి, ఎలాంటి క్రీడా విధానాలు వస్తే దేశంలో అత్యుత్తమ క్రీడాకారులు బయటకు వస్తారు, తదితర అంశాలన్నింటిపై కూడా మాట్లాడడానికి మనతో గోపీచంద్, సింధు కూడా ఉన్నారు. నమస్తే అండి. ఒలింపిక్స్ అంటే ఆ చరిత్ర మొదలైన తర్వాత సరే భారతదేశంలో ఏ ప్లేయర్కి లభించినంత గొప్ప గౌరవం గడిచిన 2 రోజుల్లో కూడా 2 రాష్ట్రాలు చాలా ఆత్మీయంగా, చాలా సాధారణంగా, చాలా ఘనంగా స్వాగతం పలికాయి. అంటే జర్నలిస్టులుగా మేము చాలా విజయోత్సవాలు అవి ఇవి చూస్తుంటే కానీ ఒక ప్లేయర్కి ఇంత గొప్ప ఘన స్వాగతం అనేది బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా. ఎందుకంటే ఏదైతే జనాలు రావటం చూసాం, మనకు పొలిటికల్ ర్యాలీస్ కానివ్వండి, లేకపోతే సినీ ర్యాలీలు కానీ కొన్ని వస్తారు. కానీ ఈ విధంగా ఇష్టంగా అన్ని ఏజ్ గ్రూప్స్, అన్ని సెగ్మెంట్స్ వాళ్ళు వచ్చి అక్కడ యాక్చువల్లీ ఆ సీన్లో ఉండి చూస్తే, అంటే పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా ఆశీర్వాదాలు ఇస్తున్నట్టు, పిల్లలు ఇంకా కేకలు పెట్టేసి జై జై సింధు అంటాం, అలాంటివి నాకు తెలిసి చాలా అరుదుగా జరుగుతాయి. అండ్ ఇట్స్ వాజ్ ఎ రియలీ వండర్ఫుల్ మూమెంట్ ఓవరాల్గా చూసుకున్నట్టు. శంషాబాద్ నుంచి ఇక్కడి వరకు కావచ్చు, లేకపోతే గన్నవరం నుంచి విజయవాడ సిటీ వరకు కావచ్చు, అంటే చాలా పెద్ద మొత్తంలో పిల్లలు వచ్చారు. చాలా అంటే ఒక జాతీయ స్ఫూర్తి ఏ విధంగా అయితే పిల్లల్లో జనంలో వస్తుందో అలాంటి ఒక స్పిరిట్ కనిపించింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మొత్తం చాలా ఆనందంగా ఉందండి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని. అండ్ చాలా చిన్న పిల్లలు వచ్చి అండ్ ఎంతో ఇంట్రెస్ట్తో, ఎంతో ప్రేమగా వచ్చి నుంచుని రోడ్స్ మీద చాలా సపోర్టివ్గా ఇది చేశారు. బట్ దెన్ ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద గ్రాండ్ వెల్కమ్ ఎవరైతే లైక్ కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు చేశారు, అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు గ్రాండ్ వెల్కమ్ చేశారు. అండ్ ఎంతోమంది పిల్లలు అక్కడ ఉన్నారు. అండ్ ఐ థింక్ ఎంతో ఇంట్రెస్ట్తో అక్కడ వినడానికి వచ్చారు, చూడడానికి వచ్చారు. ఐ థింక్ వాళ్ళలో డెఫినెట్గా ఎంతోమంది పైకి వస్తారు. అండ్ ఐ ఫీల్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కూడా చాలా మోటివేటింగ్గా ఉంది. అండ్ ఆల్సో కేటీఆర్ గారు స్పీచ్ కూడా గచ్చిబౌలిలో ఏదైతే ఇచ్చారో, అండ్ ఆ క్రౌడ్ని చూసి ఐ థింక్ ఇట్ వాజ్ అన్బిలీవబుల్. గోపి గారు, అంటే ఈ గ్రాండ్ వెల్కమ్ చూసిన తర్వాత కొత్త రెస్పాన్సిబిలిటీ మీకు వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఒక 400 మందికో 500 మందికో మీరు హెల్ప్ చేయగలరు ఈ కోచింగ్లో కానీ ఇతరత్ర. భవిష్యత్తులో ఇంకా దేశంలో చాలా పెద్ద మొత్తంలో హైదరాబాద్, ఇప్పుడు బ్యాడ్మింటన్ అని పేరు వినగానే హైదరాబాద్ పేరే గుర్తొస్తుంది. హైదరాబాద్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలా. దీంతోపాటుగా కొన్ని డెవలపింగ్ నేషన్స్ కూడా, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ లాంటి కొన్ని నేషన్స్ కూడా ఒక సరైన కోచ్ కోసం, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో ఇంకా మీ ఫర్దర్గా మీ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? ఇట్లాంటి కోచింగ్ కోసం వచ్చే వాళ్ళకి ఏమైనా ఎక్స్పాన్షన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే కొత్త అడ్మిషన్స్ కానీ తీసుకుంటానికి మనకి ఇంకా అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఈ మధ్య కాలంలోనే ఇంకొక 9 బ్యాడ్మింటన్ కోర్ట్స్ మొదలుపెట్టడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ మనకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎందుకంటే డిమాండ్ అంతగా పెరుగుతుంది. మనం ఒక +1 చేస్తే అది అవసరమైంది +5 అవుతుంది. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. బట్ ఓవరాల్గా మనకి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి ఇంకా ఎక్కువ మంది కోచెస్ తయారు కావాలి. చిన్న విలేజ్ అండ్ రూరల్ ఏరియాస్లో కూడా స్పోర్ట్ని తీసుకెళ్ళాలి. వీళ్ళలో ఉన్న ప్రతిభావంతులైన పిల్లల్ని మనం తీసుకొచ్చి వీళ్ళకి మంచి శిక్షణ ఇవ్వాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి స్ట్రక్చర్స్ మనం చేసుకుంటే మనకి అందరూ ఇక్కడికి తరలి రావటం కుదరదు. అండ్ ఆల్సో మనం అందరినీ ఇక్కడికి తెప్పించుకోవటం కాదు. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళకి మంచి కోచింగు, మంచి కోచెస్ ఏర్పాటు చేసే అవసరం ఉంది. దాని మీద కృషి జరుగుతుంది. అంటే మీరు ఒక ప్రైవేట్ అకాడమీని పెట్టారు, తర్వాత ఇట్లాంటి అకాడమీలు కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. కానీ గవర్నమెంట్తో కలిసి ఒకేసారి ముందుకు కదలడం కావచ్చు, లేకపోతే మిగతా ఎక్స్పాన్షన్ వ్యవహారాల్లో ఎట్లాంటి పాలసీస్ ఉంటే బాగుంటుంది, ఎట్లాంటి విధానాలు ఉంటే బాగుంటుంది, అది గ్రౌండ్ లెవెల్లో నుంచి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, దీని మీద ఏదైనా ఒక ఆలోచన ఉందా? ఆలోచనని ఏదైనా కేంద్ర ప్రభుత్వంతో కానీ ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ పంచుకునే ఒక ఇదేమైనా ఉందా? అంటే మనకి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మనకి పిల్లలకి అసలు ఆటలు అనేది, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే చిన్నవి, అంటే పరిగెత్తటము, వెనక్కి పరిగెత్తటము, లేకపోతే కొంచెం జంప్ చేయటము, పట్టుకోవటము, త్రో చేయటం, ఇలాంటివి మన చిన్నప్పుడు
మనం అన్ని బ్యాలెన్స్ ఇవన్నీ ఏదో చెట్టు ఎక్కువ ఎక్కడో చేసేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఉంది. ఏదన్నా కొంచెం ఎగుడు దిగుడుగా ఇలా భూమి ఉన్నా కూడా దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటాం కష్టంగా ఉంటుంది. సో ఇలాంటివి కాకుండా పిల్లలకి పిల్లలకి అక్రాస్ ద బోర్డ్ అందరికీ ఒక లెవెల్ ఆఫ్ స్పోర్ట్ అనేది మనం అందరికీ చేకూర్చాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎవరికైనా ఫిజికల్ యాక్టివిటీ పరంగా, వాళ్ళకి స్పోర్ట్ పరంగా, కాంపిటీషన్ పరంగా వాళ్ళకి టాలెంట్ ఉంటే వాళ్ళని తీసి వాళ్ళని మంచి మంచి శిక్షణ శిబిరాల్లో వేసి వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి వాళ్ళని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళే ఒక రోడ్ మ్యాప్ లాగా తయారు చేయాల్సింది అవసరం. సో వన్ ఈజ్ అ లార్జర్ పిక్చర్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ అండ్ ద సెకండ్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ మనకి దాంట్లోంచి మంచి క్రీమ్ని తీసుకొని వాడిని సెలెక్టివ్గా తీసుకోవటం అండ్ మిగతా వాళ్ళు కూడా జీవితాంతం ఆటలు ఆడుకునేలాగా మనం చూసుకోవాలి. మన దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఆడేదే కొంచెం మంది, దాంట్లో గెలిచిన వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు, ఓడిపోయిన వాళ్ళు అసలు మొత్తానికే మానేస్తారు. అలా కాకుండా ఆటలు అనేది గెలవటం మాత్రమే కాదు, గెలవటం అనేది ఒక వంతు, ఒక ఆటలో ఒక అంశం మాత్రమే. అంటే ఆటల వల్ల వచ్చే హెల్త్ కానివ్వండి, మెంటల్ హెల్త్ కానీ, లేకపోతే ఇతరితర కమ్యూనిటీకి టీం వర్క్ కానీ, స్పిరిట్ కానీ, టీమ్ బిల్డింగ్ కానీ, నేషన్ బిల్డింగ్ కానీ, వీటన్నిటికీ బెనిఫిట్స్కి అందరికీ మనం చేకూర్చాలంటే స్పోర్ట్ ఫర్ ఆల్, కిడ్స్ ఫిజికల్ లిటరసీ, ఇవన్నీ 2 ప్రోగ్రామ్స్ మనం తప్పనిసరిగా చేయాలి. ఒకసారి మళ్ళీ రియోకి వెళ్దాం. రియోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్నేషనల్గా అనేక అత్యుత్తమ ప్రమాణాలు ఉన్న ప్లేయర్స్ని చూసి ఉండొచ్చు. వాళ్ళతో మన ఇండియన్ ప్లేయర్స్ని చూసినప్పుడు ఏమైనా గ్యాప్ కనిపించిందా, లేకపోతే మీకు సరైన లేదు వాళ్ళతో పాటు కాంపిటేటివ్గా గట్టిగానే పోరాడగలిగారు అనే ఫీలింగ్లో ఉన్నారా? మనకి ఈసారి చూసుకున్నట్లయితే ఇంతకు ముందుకి ఈసారికి ఆల్మోస్ట్ 120 మంది అథ్లీట్స్ క్వాలిఫై అయ్యారు. సో దీంట్లో మనం గర్వించదగ్గ విషయం ఉంది. అండ్ ఒక లెవెల్ ఉంటే తప్పితే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసుకునే అర్హత మనకు దొరకదు. కానీ ఇప్పుడు మనం పార్టిసిపేషన్ లెవెల్లో ఒక మాదిరి బాగా చేస్తున్నాం. సో దీన్ని మనం మెడల్స్ లెవెల్లో తీసుకురావాలంటే ఇంకా బెటర్ పార్టిసిపేషన్ ఉండాలి, ఇంకా బిగ్గర్ నంబర్స్ మనం గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఫోకస్ చేయాలి. సో ఇవన్నీ మనకు అవసరం. సో ఇవన్నీ చిన్నగా జరుగుతున్నాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మంచి సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. అండ్ ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే, ఈ రెస్పాన్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్స్ కూడా స్పోర్ట్ మీద అవగాహన పెంచుదామనే ఒక దిశలోనే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ వచ్చే కాలంలో మంచి రిజల్ట్స్ వస్తాయని నేను భావిస్తున్నాను. ఓకే, ఇంకా సింధు క్వార్టర్ ఫైనల్లో కావచ్చు, సెమీఫైనల్ కావచ్చు, క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నప్పుడు జపాన్ అమ్మాయితో ఒక రకమైన అగ్రెషన్, ఒక రకమైన ఆవేశం, ఒక రకమైన గెలవాలనే కసి కనిపించింది. సో స్పోర్ట్స్లో ఇలాంటి ఆ సందర్భాల్లో కానీ, లేకపోతే అలాంటి ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ తీసుకురావాలనే ఒక రకమైన ఒక క్లిష్టమైన సమస్య కానీ, క్లిష్టమైన సమయం కానీ ఎదురైనప్పుడు మేము చాలా టీవీలో చూసాం. మీరు వెనక నుంచి కూడా చాలా సలహాలు ఇవ్వటం కానీ, లేకపోతే ముందుకు నెట్టే ప్రయత్నం చేయటం కానీ, ఎట్లా డిస్కషన్ జరుగుతుంది, అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆ సమయంలో? అంటే ఆ సమయంలో మనం అగ్రెసివ్గా ఉండాలి, మనం ఛాన్స్ దొరికితే బాగా దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగని చెప్పి మనం ఎక్సైటెడ్గా ఉండి తొందరపడకూడదు. సో ఇలాగ మనకి కామ్ అగ్రెషన్ ఇస్ వాట్ యూ నీడ్ ఎట్ ది ఎండ్ పాయింట్స్. ఓకే, సింధు గారు, ఆ మ్యాచ్లో మీరు ఎదుర్కొన్న చాలా క్లిష్టమైన సమయం ఏదని చెప్పుకోవచ్చు, జపాన్ క్వార్టర్ ఫైనల్లో కానీ సెమీఫైనల్లో కానీ? ఐ థింక్ 2 మ్యాచెస్ ఈక్వలీ టఫ్ ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్ ఫైనల్స్ అనే కాదు, బట్ దెన్ ఫస్ట్ రౌండ్ నుంచి ఈ టఫ్ మ్యాచెస్ ఉండినాయి లీ మిషేల్ నుంచి చూసుకుంటే. సో మేము జస్ట్ 1 మ్యాచ్ అట్ అ టైమ్ చూసుకుని వన్ బై వన్ ప్రిపేర్ అవుతూ ఉన్నాము. సో ఫైనలీ క్వార్టర్ ఫైనల్స్ వ్యాంగి హ్యాన్తో, అండ్ ఐ థింక్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ మ్యాచ్. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు 20 ఆల్ అయిన తర్వాత కూడా 20 ఆల్ అయ్యాక ఇట్ వాస్ ఎనీబడీస్ గేమ్. అండ్ సెకండ్ గేమ్లో కూడా నేను లీడింగ్ ఉంటే కూడా తను కవర్ చేసి వచ్చింది. బట్ దెన్ నేను గెలిచాను. అండ్ సెమీఫైనల్స్కి వస్తే అది కూడా చాలా మంచి మ్యాచ్. అందరూ హ్యాస్ లైక్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లే, డిఫరెంట్ వేరే విధాలుగా ఆడతారు. అందరికీ ఒకటే గేమ్ లేదు. బట్ దెన్ దాన్ని తగ్గట్టుగా స్ట్రాటజీ వైజ్ కానీ కోచ్తో డిస్కస్ చేసి ఇచ్చేస్తే డెఫినెట్గా బాగా ఆడతానని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో కంపారిజన్ అనేది ఇట్స్ డిఫరెంట్, బోత్ గేమ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ అనమాట. సో ఒకటి అని అలా ఏమీ లేదు. లిండాతో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ కూడా గెలవాల్సిన తరుణంలో కొద్ది తేడాతో ఓవరాల్గా శ్రీకాంత్ క్యాంపెయిన్ చూసుకున్నట్లయితే మనకి ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. తను ఇంతకుముందు 2 ప్లేయర్స్ ఎవరితోనైతే ఓడిపోయాడు, హెన్రై హుస్కైన్ అలాగే యాన్ ఆర్గన్సన్, వీళ్ళిద్దరిని తోటి గెలవటం అనేది ఈజ్ వెరీ గుడ్. దాంట్లో యాన్ ఆర్గన్సన్ ఇస్ వరల్డ్ నెంబర్ 5. సో దాని తర్వాత లిండాన్తో మ్యాచ్లో కూడా తన ఛాన్సెస్ ఉండినాయి. అండ్ లాస్ట్లో ఒక 2 మిస్టేక్స్ వల్ల కోల్పోవటం జరిగింది. బట్ ఓవరాల్గా శ్రీకాంత్ ఏజ్ చూసుకున్నట్లయితే
హీస్ సంబడి విత్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ అండ్ వచ్చే సమయంలో మనకి మంచి రిజల్ట్స్ తీసుకొస్తాడని నేను. మీరేమో ద్రోణాచార్య, ఆమెమో శిష్యురాలు. ఆమెలో మీకు నచ్చిన అంటే సహజంగా ఒక గురువుకి శిష్యురాల్లో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని బలాలు ఉంటాయి. ఆమెలో మీకు కనిపించిన బలాలేంటి, మీకు కనిపించిన లోపాలేంటి? నేను ఏదైనా చెప్తే 100% చేస్తుంది. నాకు ఎప్పుడూ ప్రాక్టీస్ టైమింగ్ కానీ లేకపోతే డిసిప్లిన్ ఇష్యూస్లో కానీ నేను ఎప్పుడు చెప్పిన మాట ఎప్పుడు క్వశ్చన్ చేసి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఎప్పుడు రాదు. గోపీచంద్ మాట జవదాడుతాము. సో లోపాలు మీరైనా గేమ్ ఆటలో కానీ ఇతరత్ర? నేను చెప్పకపోతే తన ఇష్టం వచ్చింది చేస్తుంది. ఏం చెప్తాను అని వెయిట్ చేయదు. సో అది మెచ్యూరిటీ అనుకుంటాను. కొంతమంది మాట్లాడుకుంటూ విన్నా, మీకు మీ సంబంధం లేకుండా, మీ ప్రమేయం లేకుండా, మీ పర్మిషన్ లేకుండా బిర్యానీ తింటే మీరు ఏదో శిక్ష విధించారండి. అంటే మనకి ఆట బాగా ఆడాలి అంటే ప్రతి కోణాన్ని మనం చూసుకోవాలి. అండ్ బేసికలీ ప్రాక్టీస్ బాగా అవ్వాలి, అలాగే ఫుడ్ కానీ రెస్ట్ కానీ ఈ మూడు మనం సరిగ్గా చేసుకుంటే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయని అన్నమాట. మీరు ఆ రోజు బిర్యానీ పర్మిషన్ తీసుకుని తిన్నారా లేకపోతే పర్మిషన్ లేకుండా తిన్నారా? పర్మిషన్తోనే, ఎందుకంటే మ్యాచెస్ అయిపోయినాయి. అంటే మ్యాచెస్ ఉన్నంత వరకు ఏంటంటే మన మంచి కోసమే చెప్తారు. అండ్ ఆల్సో ఫస్ట్ గేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ జంక్ ఫుడ్ అన్నది కొంచెం పక్కన పెట్టి, ఎందుకంటే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మ్యాచ్ ముందు ఏం తినాలి, ఏం తినకూడదు అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టుగా మేము కొన్ని తినకూడదు అని అనుకున్నాం. బట్ దెన్ జంక్ ఫుడ్ ఇష్టమే. సో మ్యాచెస్ అయిపోయిన తర్వాత తిన్నాను అనమాట. అంటే గోపి గారు, ఇప్పుడు గడిచిన ఒలింపిక్స్లో పథకం తీసుకొచ్చారు, ఈ ఒలింపిక్స్లో పథకం తీసుకొచ్చారు. సో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు బాగానే వస్తాయి, ప్రతిష్ట కూడా వస్తుంది. ఆ ప్రతిష్ట నుంచి కొన్ని వివాదాస్పదమైన అంశాలు కూడా వస్తుంటాయి. సో మీ ఇద్దరు సాధించిన ఈ ఘనతను కావచ్చు, విజయాన్ని కావచ్చు, తమదిగా చెప్పుకునే ఒక రకమైన ప్రచారం జరుగుతున్న సమయంలో ఇట్లా రాజకీయాలు మీరు ఎట్లా ఓవర్కమ్ అవుతారు? మీరు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా గతంలోనే మధ్యలో మరి నెక్స్ట్ ప్లానింగ్లోకి వెళ్ళిపోయి ఒక రకమైన మంచి సమయోచిత తత్వం ఎట్లా వచ్చిందంటారు? అది ఓవరాల్గా మనకి స్పోర్ట్లో నేను చెప్పినట్లు మనకి అవసరమైన కొన్ని సింపుల్ మన ఫోకస్ మనకు ఉంటే పక్క నుంచి ఏమవుతున్నాయి అనేది చాలా వరకు దాని అంతటా అయ్యే పక్కకి వెళ్ళిపోతాయి. సో మేము లక్కీగా మాకు సపోర్టర్స్ కానివ్వండి, దేవుడి దయ కానీ చాలా ఉంది. సో ఈ రోజు వరకు ఏవైతే కష్టాలు వచ్చినాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవన్నీ కొంచెం గట్టిగా పక్కన పెట్టి ముందుకెళ్ళే పరిస్థితి మాకు కనిపించింది. ఓకే, నెక్స్ట్ ఒలింపిక్స్కి ఏ విధంగా రెడీ అవుతున్నారు? ఈ ఒలింపిక్స్కి దాదాపు 7 వరకు మీ అకాడమీ నుంచి వెళ్ళారు. ఈసారి ఎట్లా ప్రిపరేషన్ ఉంటుంది? ఒక టార్గెట్ ఏమైనా ఉందా, లేకపోతే కొత్త తరం ఎవరైనా తయారు చేసుకునే ఆలోచనలో కానీ, లేకపోతే కొత్త తరాన్ని మరింత డెవలప్ చేసే ప్రణాళిక కానీ? ఈ రోజు వరకు ఈ ఒలింపిక్స్ గురించి ఆలోచించాము. అండ్ నెక్స్ట్ ఒలింపిక్స్ వరకు థాట్ ఇంకా రాలేదు. డెఫినెట్లీ వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో నెక్స్ట్ ఒలింపిక్స్, నెక్స్ట్ 4-year ప్లాన్ ఏంటి అనేది చేసుకుందాం అనే ఉద్దేశంతో ఒలింపిక్స్కి వెళ్ళటం జరిగింది. వచ్చిన తర్వాత ఈ హెక్టిక్ స్కెడ్యూల్స్ వల్ల కొంచెం మార్పులు వచ్చినాయి. బట్ ష్యూర్లీ వచ్చే రోజుల్లో వీ విల్ ప్లాన్ అండ్ విల్ ప్లాన్ ఫర్ బెటర్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ అట్ ది నెక్స్ట్ ఒలింపిక్స్. నెక్స్ట్ ఒలింపిక్స్కి మీ ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది, ఏంటి మీ ప్లానింగ్ ఏంటి? డెఫినెట్గా ఆయన చెప్పినట్టుగా ఇంకా ఒలింపిక్స్కి ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి. సో దానికి ముందు ఇమీడియట్ ఏంటంటే చాలా సూపర్ సిరీస్ ఉన్నాయి. సో జస్ట్ స్టెప్ బై స్టెప్, 1 step at a time అన్నట్టు ఇమీడియట్ ఇప్పుడు నెక్స్ట్ సూపర్ సిరీస్ ఉన్నాయి. సో దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి దాన్ని బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇందాక కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడుతూ అన్నారు, మీకు వచ్చిన పథకం కన్నా గోపీచంద్ ఎక్కువ, మీ పథకం ఎక్కువ అని రెండు బేరీ చేస్తే ఎవరు గొప్ప వాళ్ళని చెప్తారు? ఐ ఫీల్ ఆయన వల్లే ఇది వచ్చిందండి. సో డెఫినెట్గా ఒక్కటని చెప్పలేను. ఫస్ట్ ఆయన నన్ను ఇంత ట్రైనింగ్ చేస్తేనే కదా నేను ఆయన కోసం ఈ మెడల్ ఇవ్వగలిగాను. గోపి గారు, క్రీడాకారులకు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. చాలా అవార్డులు వచ్చిన తర్వాత కూడా కొన్ని పన్నుకి సంబంధించిన విషయాలు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయాలు పూర్తి స్థాయిగా క్రీడాకారులకి అవి చేరటం లేదు. ప్రభుత్వాలు అంటే ఈ ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వంలో ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కావచ్చు, కొంత రివార్డుల రూపంలో, ప్రోత్సాహకాల రూపంలో క్రీడాకారులకు కొన్ని రకమైన బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు ఆ బెనిఫిట్స్లో ఇంకా సంక్లిష్టతలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేది ఒక రకమైన చర్చ కొనసాగుతుంది. అట్లా ఏదైనా బెటర్ వే ఉంటే బాగుంటుందంటారా? ఇతర దేశాలతో, మిగతా దేశాలతో పోల్చి చూస్తే స్పోర్ట్స్ గురించి మాట్లాడేది ఒట్టి ఏదో ఒలింపిక్స్కు వచ్చే ముందు ఒకసారి, ఒలింపిక్ అయిన తర్వాత ఒకసారి మాట్లాడుకోవటం కాకుండా అసలు స్పోర్ట్స్ గురించి నిరంతరం మాట్లాడి
నిరంతరం ప్రోత్సాహం చేసి నిరంతరం ఆ పాలసీస్ గురించి ఆ ప్రాబ్లమ్స్ గురించి అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది దేశంలో ఏ ఇద్దరో ముగ్గురో నలుగురికో ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి అందరూ రెడీగా ఉండరు, ఎందుకంటే అంత టైం ఇంకా ప్రెసింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో అలా కాకుండా మనకి ఇది స్పోర్ట్స్ గురించి ఎవ్రీ క్వార్టరు ఎవ్రీ పార్లమెంట్ సెషన్లోనో ఒక రోజు మనం డిస్కస్ చేయాలని ఒక నామ్ లాగా పెట్టుకుంటే డెఫినెట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కంట్రీ మన ప్రాబ్లమ్స్లో ఇదంతా అండ్ ఆల్సో మన బ్రెయిన్స్కి ఇదంతా చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏంటంటే ఒక సరి అయిన పెద్ద ప్లాట్ఫామ్లో ఇవి డిస్కస్ కావు. సో అందుకని జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇంకా మీ అమ్మాయి కూడా నెక్స్ట్ ఒలింపిక్స్కి రెడీ కాబోతున్నారా అనే డిస్కషన్ కూడా కొనసాగుతుంది. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ అండ్ 13 ఏళ్ళు తన వయసు. సో ఎంత బాగా ఆడతాం అనేది ఒక 16-17 ఏళ్ళ వయసులో కానీ మనకు తెలియదు. అండ్ చాలామంది పిల్లలు మన దగ్గర టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చినప్పుడు సార్ మేము 2020 అంటే అని బయలుదేరారు. సో హోప్ఫుల్లీ మన బెంచ్ స్ట్రెంత్ ఎక్కువై అందరూ కంపీట్ చేసి మనలోంచి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్లేయర్ అవుతారని నేను భావిస్తాను. ఓకే, 2 రాష్ట్రాల ప్రజలు 2 రోజుల పాటు మీపై విపరీతమైన అభిమానాన్ని కావచ్చు, ప్రేమను కావచ్చు, ఆత్మీయతను కావచ్చు మొత్తం మీద చూపించారు. వాళ్ళకి చివరిసారిగా మీరు ఇచ్చే విశేషం ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు ఎలాంటి కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నారు? ఐ థింక్ చాలా సంతోషంగా ఉంది. ఇంత గవర్నమెంట్స్ కానివ్వండి లేకపోతే ప్రజలు కానీ ఈ చూపించిన ఆదరణ కానీ ఇక్కడ మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే ఎంటైర్ మినిస్ట్రీ, అలాగే మొత్తం ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోత్సాహం కానీ ఇవి చాలా గొప్ప విషయాలు. అండ్ అందరూ మ్యాచ్ చూసి అండ్ మన కోసం మన సింధు కోసం ప్రేయర్స్ చేసిన సందర్భాలు చాలామంది చెప్పడం జరిగింది. సో దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇలానే స్పోర్ట్కి అందరూ కలిసి అంటే మన పిల్ల వీళ్ళ అని కాకుండా మనకి లైక్ అందరు గవర్నమెంట్స్ మనకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. లైక్ ఢిల్లీ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే ఈరోజు ఉత్తరప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ. సో ఇలా అన్ని గవర్నమెంట్స్ కలిస్తే అది ట్రూ నేషనల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్పోర్ట్ అని నేను భావిస్తాను. సింధు గారు, మీరు తెలుగు ప్రజలకు ఎలాంటి కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నారు? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి, ఎందుకంటే మేము వచ్చినప్పుడు చాలా గ్రాండ్ వెల్కమ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు కూడా. అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రాండ్ వెల్కమ్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. వాళ్ళ సపోర్ట్ కానీ అండ్ ఆల్సో అక్కడ అంతమంది పిల్లలు అసలు నేను అనుకోలేదు అంతమంది ఉంటారని. బట్ దెన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దెన్ దే వర్ రియలీ చాలా ప్రేమగా వచ్చి చాలా సపోర్ట్ చేశారు. వెరీ ఇప్పుడు మీకు వాట్సాప్కి, చాక్లెట్స్కి, వీటికి అన్నిటికీ పర్మిషన్ వచ్చినట్టే కదా? వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది గోపీచంద్ అండ్ సింధుతో ఇంటర్వ్యూ.